బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ వద్దనుకున్నా వదిలించుకోలేనివి పిన్ని. కాని నేను కావాలనుకున్నా ఆస్తి కావాలని పిల్లని కన్నా విశాల్ బావగారిని ఇంటికి రాకుండా చేసి ఎవరో ముసలాయన్ని పట్టుకొచ్చి నేను ఆస్తి పట్టుకెళ్లకుండా చేస్తున్న ఈవిడ బోడి 500 పెడితే నేను సంబరపడిపోవాలా? ఒక్క రూపాయి మర్చిపోయావు సుమనా. 501 ట్రేడ్ మార్క్. అయ్యో, గాయత్రమ్మ నా వైపే వస్తుంది. వెళ్ళిపోమ్మా, వెనక్కి వెళ్ళమ్మా. నన్నెవరు చూడకపోయినా నైని సుమన చూస్తారు. మళ్ళీ ఎందుకొచ్చావంటారు. వెళ్ళి తల్లి. ఏయ్ సుమన, వచ్చింది విశాల్ బ్రోయ్ అని అందరూ నమ్ముతున్నారుగా, నువ్వెందుకు పెంచి పెడతావు? అందరూ అని అందులో మమ్మల్ని కలపకు బ్రదర్. పోలికలు కూడా కనిపిస్తున్నాయి, మచ్చలు కూడా చూస్తారా? ఇప్పుడు ఆ ముసలోని తీసుకొచ్చి చొక్కా విప్పిస్తారా ఏంటి? విక్రాంత్ బాబు, ఎవరు నమ్మని నమ్మకపోని బలవంతం చేయకండి. నా చెల్లెలు కాన్పు అయ్యేటప్పుడు దగ్గర లేను. బాబుగారి కోసం వెళ్ళాను. ఇంటికి రాగానే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని పాపని చూడాలని వస్తే తన అభ్యంతరం చెప్తుంది. నీకొక దండవక్క. పెద్దమ్మని నేను అని నా కూతుర్ని తీసుకుని అలా బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంట్లోకొచ్చేలోపు నా బిడ్డను కూడా మార్చేస్తే? చూసావా నైని, సొంత చెల్లెలే ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళు ఏమంటారు? అన్యాయంగా మాట్లాడకు సుమనమ్మా. నాకు అన్యాయం చేయాలని చూస్తున్న మా అక్కనేమన్నారు కానీ నన్నంటారా? నైని, సుమ్మి వాట తన మోహాన కొట్టు. ఈ గొడవే ఉండదు. మా ఆయన్ని పట్టుకుని నా భర్తే కాదు అన్నప్పుడు నేనెలా ఆస్తిస్తాను పిన్ని? నువ్వంత మొండిగా ఉంటే నీ తర్వాత పుట్టిన నీ చెల్లెలు జగముండిగా ఉండదా చెప్పు? పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఆస్తి తీసుకోరాదు. అంబా శివశంబా. మధ్యలో మీ గోలేంటయ్యా? ఈ గొడవలు కూడా ఉండకూడదు అనుకుంటున్నాం మాత. మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా అంటుంది సుమనమ్మ. ఎద్దులయ్యా, మనం గాయత్రి పాపతో ఆడుకుందాం పద. చెల్లి, నీ మనసులో నా మీద కోపం, ద్వేషం ఏదైనా ఉండని, కానీ పసిపాపని ఒక్కసారి నన్ను ఎత్తుకొనివ్వవా? కుదరదు. తననేంటో వదిన అడిగేది? ఎత్తుకోండి మీరు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ మొగుణ్ణి. సంతోషం. నా వరకే మీ హక్కు. బిడ్డకి తండ్రి మీరు కారని ఇన్నాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు నా కూతుర్ని మా అక్కనెత్తుకోమని ఏ హక్కుతో చెప్తున్నారు? రే, సుమనతో మాట్లాడలేవు. పెద్ద మరదలా, నీ ప్రేమని కంట్రోల్ చేసుకో. వెళ్ళి ఆ ముసలాయన మీద చూపించు. వెళ్ళిపో నాగలమ్మా. వెళ్ళిపోతాను. నిన్నిక్కడ చూస్తే నువ్వు ప్రసవం చేయించావన్న కృతజ్ఞత కూడా ఉండదు. పుట్టిన బిడ్డ మీద నీకు మమకారం ఉండాలి. అధికారం ఉన్నా సరే తీసుకోవడానికి ఇది సమయమూ కాదు, సందర్భం అసలే కాదు.
నైని వస్తుంది. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. ఎద్దులయ్యా మాత పాపనివ్వు. ఆ, నాగులమ్మని నైని చూడలేదు ఎద్దులయ్యా. ఉమ్. నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అదేంటి బాబుగారు అలా అంటారు? చూస్తున్నావు కదా నా రూపం ఎలా ఉందో. మీరు ఎలా ఉన్నా సరే నా భర్త, నా బిడ్డలకు తండ్రి. రూపాన్ని చూసి అసహించుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. నేను మళ్ళీ మామూలు మనిషినయ్యాక ఇంటికి తీసుకొచ్చి ఉంటే బాగుండేది నాయని. చూసావు కదా అందరూ ఎలా మాట్లాడుతున్నారు. నన్నేమన్నా తట్టుకుంటాను. నిన్ను బాధ పెడితే భరించలేను. మారిన ఈ దేహంతో నీకు గాయమయ్యేలా చెయ్యలేను నాయని. మునుపట్లా మీరుంటే బాగుంటుందనుకుంటున్నారా? మిమ్మల్ని మీరెలా చూడాలనుకుంటున్నారా బాబుగారు? నాయని అది సాధ్యమయ్యే పనేనా? 60 ఏళ్ళు పైబడ్డవాడిలా ఉన్నాను. ఇలా నన్ను నేను అద్దంలో చూసుకోగలనా? నాకు భయంగా ఉంది. విశాలాక్షి అమ్మవారు దయగల తల్లి. ఈ శాప విమోచనం సంపూర్ణం కాకముందు ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవారో అలా చూసుకునే అవకాశాన్ని కల్పించారు. అదెలా నాయని? చూపిస్తాను. శివుడు ఒంటికి రాసుకుని ఈ విభూతిని నామాలుగా విశాల్ బాబు నుదుటిన రాయ్. కేవలం 3 సార్లు మాత్రమే మునుపట్లా కనిపిస్తాడు. అమ్మవారిని తలుచుకుని మంచం మీద పడుకుని కళ్ళు మూసుకోండి బాబుగారు. 3 నిమిషాలు మీ ఈ దేహం అచేతనం అవుతుంది. విశాలాక్షమ్మ తల్లి రక్ష రక్ష. ఓం యం హ్రీం శ్రీం అం హం శమలే సత్యే హస్తఫ్రైం కఫ్రైం క్లీం రామే వినుర్మక్రై పరకాయే హ్రీం కులేశ్వరే ఫ. బాబుగారు, బాబుగారు,
నైని, నేను మామూలుగా మారిపోయాను. ఇంతకు ముందులానే ఉన్నాను. వెళ్దాం పదా. ఎక్కడికి బాబుగారు? అమ్మ దగ్గరికి, అత్తయ్య, అన్నయ్య, సుమన వాళ్ళందరి దగ్గరికి. నిన్నింకొక్కసారి అనకుండా ఉండడానికి, నీ పక్కన నన్ను చూసి అప్పుడు మాట్లాడమని చెప్తాను. బాబుగారు, ఇంకో 2 నిమిషాలు మాత్రమే ఇలా ఉంటారు. ఏం నువ్వు అనేది? కేవలం 3 నిమిషాలు మాత్రమే. మీరింతకు ముందులా కనిపిస్తారు. అది కూడా ఈ విభూతిని ఇంకో 2 సార్లు మాత్రమే వాడగలను. ఆ తర్వాత శాప విమోచనం అయ్యేదాకా మీరు అలానే ఉంటారు. నైని, నా రూపం ఇలా మారిపోయిందా? అందుకేనా నిన్ను అనరాని మాటలు అంటున్నారు? ఇలా ఎన్నాళ్ళని నన్ను భరిస్తావు నైని? నేనే ఇలా అయ్యానని అందరితో చెప్దాం పద. అప్పుడు నమ్ముతారు. పద, నిన్నేమనరు. పద చెప్దాం. బాబుగారు, మీరు నాకు, నా బిడ్డలకి తప్ప ఎవ్వరికి ఈ రూపంలో కనిపించరు. శాప విమోచనం అయ్యేంత వరకు ఈ రూపంలో మీరు కనిపించరు. మీ మాట ఎవరికి వినిపించదు. ఎంత ఘోరం జరిగిపోయింది నాయని. శాప విమోచనం అయ్యే దారే లేదా? తప్పకుండా ఉంటుంది. అదెలా అన్నదే తెలియట్లేదు బాబుగారు. 3 నిమిషాలు పూర్తి కావస్తోంది. విశాలాక్షమ్మ తల్లి, రక్ష రక్ష. ఏ సుమ్మి, భోంచేయలేదంట? ఎందుకు? నాయనమ్మ ఉండలేదు కదే, అందుకై ఉంటుంది. ఇల్లాలు ఒక్క పూటని ఇంటి పట్టునుండకపోతే కుటుంబమే అల్లకల్లోలం అయిపోతుందనుకుంటా. లే సుమ్మి, 2 చపాతీలైనా తిను. 2 ఎక్కడ సరిపోతాయే?
బిడ్డని కన్నా తల్లి పుష్టిగా తినాలి. బిడ్డని కనడం, తన ఆశ ఏంటో వినడం, ఆస్తి రాకపోవడం, మనం కనడం, ఇవన్నీ ఒక్క రోజులోనే జరగడంతో సుమన షాక్లో నుండి తేరుకోలేకపోతుంది మావయ్య. అన్నింటికంటే పెద్ద షాకు ఎవరో ముసలోణ్ణి తీసుకొచ్చి వాడే నా మొగుడు అని నైని చెప్పడం. అది మరీ వింత. చాటంతా కళ్ళు చేసుకొని చూడ్డం ఎందుకు? నైని చెల్లి ఏం చెప్పినా నమ్ముతాం కదా. ఈ విషయంలో నమ్మనక్క. విశాల్ బావు గారు ఆఫీస్ పని మీద ఫారెన్కి వెళ్లారో లేకపోతే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారో తెలీదు కానీ కేవలం నేను బిడ్డని కన్నా సరే కోటీశ్వరరాలిని కారాదన్న అక్కసుతోనే మా అక్క డ్రామాలాడుతోంది. ఇది డ్రామా కాదు రే. అరే నిజం మమ్మీ, నిజమే అన్నట్టు నైని నటిస్తున్న వైనం అంటున్నాను. నిజం నైనికి మాత్రమే కాదు, ఇంకో 2-3 తెలుసుకున్నా నమ్మనట్టే ఉంటారు. నేను నమ్ముతాండమ్మక్క. బ్రో ఎందుకలా అయి ఉంటాడని ఆలోచిస్తున్నాను కానీ అనుమానించడం లేదు. రే, మీ కంటికి మేమెలా కనిపిస్తున్నావురా? నైని తెలివితేటలకు వత్తాసు పలుకుతున్నారు మమ్మీ వీళ్ళు. మీరు చిట్టిని రెచ్చగొట్టకండి. తను తినలేదు, పాపకు కూడా పాలివ్వలేదు. ఆస్తులు కుప్పగా పోస్తే ఎత్తుకుందు గాని ముందైతే పాపను ఎత్తుకోపో. గాయత్రిని ఎత్తుకున్నారు కదా, సంతోషించండి. నాకెందుకు సలహాలిస్తున్నారు? నీ మొగుడు నిన్ను నీ బిడ్డను తప్ప ఇంకెవర్ని ఎత్తుకోద్దంటావా ఏంటి సుమ్మి? నన్నెత్తుకొని గిరగిర తిప్పిన పాపాన పోలేదులే. పాపం అని అన్నావుగా, అందుకే. కన్న బిడ్డని కాదన్న మనిషి దగ్గరికి తీసుకుంటారా? నువ్వే ఇక్కడ కూర్చున్నావు, ఇక నేనెలా వెళ్ళి జోల పాడతాననుకున్నావు? మీ గొడవలో పసిబిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అల్లుడు. విక్కీ, నువ్వు గాయత్రిని ఎత్తుకుని తిరక్కు. సుమ్మి ఇంకా మండిపోతుంది. ఇంకొన్ని రోజులాగితే పాపను సుమన కూడా ఎత్తుకోలేదు. ఎందుకు డమ్మక్క? ఎత్తుకోవాలనుకున్నా జారిపోతుంది. అప్పుడే పెద్దదైపోతుందా? చాలా పెద్దదైపోతుంది. ఆపండి, మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? మీకు అర్థమవ్వాలంటే సుమన ఇక్కడి నుంచి వెళ్ళాలి. సుమన, వీళ్ళ మాటలకేం గాని నువ్వెళ్ళు. ఆస్తి ఎలా తీసుకున్నత్తయ్యా? విశాల్ బావ గారు వచ్చేంత వరకు ఆగమంది మా అక్క. నువ్వే వచ్చినతను విశాల్ కాదని నమ్మనని అన్నావు. నయని నీ మాటతోనే తిప్పికొట్టింది. ముందు ఆస్తి తీసుకున్నాక నా మాటలు అనాల్సింది. ఆ ముసలోన్ని పల్లెత్తు మాట అననివ్వటం లేదు. ఇంకేమంటాం బావగారు? సరే, ఇవన్నీ పట్టించుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. 2 రోజులు ఆగుదాం. బిడ్డను కన్నావు, ఆస్తి ఎక్కడ పోతుంది? నయనైతే ఇవ్వనని చెప్పడం లేదు కదా. అది కాదత్తయ్యా. వెళ్ళు, ఏదైనా తిను, ఖాళీ కడుపుతో ఉండకు. సరే అత్తయ్య. సుమన వెళ్ళిందిలే. ఇప్పుడు చెప్పు ఢమ్మక్క. సుమన ఆడపిల్లని కందని
మీరంతా అనుకుంటున్నారు కదా, కాదా? కాదు. ఆ? ఇదేంటిది ఇలా అంటుందేంటి డమ్మక్క? ఇందాక నేను చెప్పింది కూడా అదే. మీరే అర్థం చేసుకోలేదు. సుమన కన్నది ఆడపిల్లని కాదు, ఆడపాముని. ఆ?